పురాణాలు అంటే కేవలం అమ్మమ్మలు నానమ్మలు చెప్పే కథలేనా? ముమ్మాటికి కాదు. అవి కాలగర్భంలో దాగి ఉన్న మన భారతీయ విజ్ఞాన నిధులు. సృష్టి రహస్యాల నుండి ప్రళయం వరకు, ఖగోళ శాస్త్రం నుండి మనిషి ధర్మం వరకు, అష్టాదశ పురాణాలను చెప్పుకొని ఈ 18 పురాణాల్లో అసలు ఏముంది? ఆధునిక సైన్స్ ఇంకా ఛేదించలేని ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ పురాణాల్లో ఉందా? రండి, ఈరోజు మన వీడియోలో ఈ అనంతమైన జ్ఞాన సముద్రాన్ని గురించి కొద్దిగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమందరం చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టంగా వినే దేవుళ్ళ కథలు అంటే విష్ణు అవతారాలు, శివలీలలు, దేవీ మహిమలు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అంటే మనకు తరచూ వినిపించే మాట వేదాలు, పురాణాలు. వేదాలు చాలా గంభీరమైన జ్ఞానం. అవి మంత్రాల రూపంలో, సూక్తుల రూపంలో ఉంటాయి. కానీ అదే తత్వాన్ని సాధారణ మనిషికి అర్థమయ్యేలా కథల రూపంలో ఉదాహరణలతో చెప్పేవే ఈ పురాణాలు. అసలు ఈ పురాణాలని ఎవరు రాశారు? మన సనాతన సంప్రదాయం ప్రకారం మహర్షి వేదవ్యాసుడు వేదాలను విభజించి రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలతో పాటు అనేక దేవతల గురించి, యుగాల గురించి, రాజుల గురించి, భక్తుల గురించి ఉన్న కథలను ఎక్కువ గ్రంథాలుగా సమీకరించారు. ఆ సముదాయాన్నే మనం అష్టాదశ మహాపురాణాలు అని పిలుస్తాం. అంటే మొత్తం 18 ప్రధాన పురాణాలు. ఈ 18 అష్టాదశ మహాపురాణాలు సాధారణంగా దేవత ఆధారంగా, తత్వం ఆధారంగా విభజించబడ్డాయి. అసలు ఈ పురాణాల ప్రధాన లక్ష్యం ఏమిటి? కథ వినిపించడం కోసమే కాదు. ధర్మం అంటే ఏమిటి? నమ్మకం, భక్తి, సేవ, దానం, సద్గుణాలు ఇవన్నీ ఒక చిన్న కథ ద్వారా మన మనసులో బలంగా నిలిచేలా చెబుతుంది ఈ పురాణం. మనం ఉదాహరణకు చూసుకుంటే ప్రహ్లాదుడి కథ వినిపిస్తే, నిజాయితీగా భగవంతుడిపై విశ్వాసం పెట్టుకుంటే అధర్మానికి ఎంత శక్తి ఉన్నా చివరికి అధర్మమే ఓడిపోతుందని మనసులో గాఢంగా ముద్రపడుతుంది. ఈ విధంగా ప్రతి పురాణ కథ వెనుక ఒక విలువ, ఒక పాఠం దాగి ఉంటుంది. పురాణాలు కేవలం ఒట్టి కథల కలెక్షనే కాదు, వాటికి ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. భారతీయ సనాతన ధర్మంలో పురాణాలకు విశేషమైన స్థానం ఉంది. పురాణం అని పిలువబడాలంటే దానికి 5 ప్రధాన లక్షణాలు ఉండాలి. దీనిని వివరిస్తూ ఒక ప్రసిద్ధ శ్లోకం ఉంది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. ఈ శ్లోకం ఆధారంగా పురాణాలకు ఉండవలసిన 5 లక్షణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది సర్గ. అంటే ఇది విశ్వం యొక్క మొదటి సృష్టి గురించి వివరిస్తుంది. పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఇంద్రియాలు, అహంకారం, మహత్తు వంటి తత్వాల నుండి ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది అనే విషయాన్ని ఇది చర్చిస్తుంది. బ్రహ్మదేవుడి సంకల్పంతో సృష్టి ఎలా మొదలైందో ఇందులో ఉంటుంది. ఇక రెండవది ప్రతిసర్గ. ఇది ప్రళయం మరియు పునఃసృష్టి గురించి వివరిస్తుంది. ఒక కల్పం ముగిసిన తర్వాత ప్రళయం సంభవించి సర్వం లయమైపోతుంది. ఆ తర్వాత మళ్ళీ సృష్టి ఎలా జరుగుతుంది, బ్రహ్మదేవుడు లోకాలను ఎలా పునరుద్ధరిస్తాడు అనే విషయాలు ఇందులో ఉంటాయి. ఇంకా మూడవది వంశం. ఇది దేవతలు, రాక్షసులు, ఋషులు మరియు ప్రజాపతుల వంశ వృక్షాన్ని వివరిస్తుంది. సూర్యచంద్ర వంశాలు ఎక్కడి నుండి వచ్చాయి, దేవతల పుట్టుక ఎలా జరిగింది, సప్తర్షులు ఎవరు వంటి విషయాలు ఈ విభాగంలో మనకు ఉంటాయి. ఇక నాలుగవది మన్వంతరము. ఇది కాలమానం గురించి వివరిస్తుంది. హిందూ కాలమానం ప్రకారం కాలాన్ని మన్వంతరాలకు విభజించారు. ఒక్కో మన్వంతరానికి ఒక్కో మనువు అధిపతిగా ఉంటారు. ఆ సమయంలో ఇంద్రుడెవరు, సప్తర్షులు ఎవరు, ఆ కాలంలో జరిగిన విశేషాలు ఏమిటి అనేది ఈ 4వ భాగమైన మన్వంతరంలో వివరిస్తారు. ఇంకా 5వది వంశానుచరితం. ఇది రాజుల చరిత్రను వివరిస్తుంది. సూర్యవంశం మరియు చంద్రవంశం వంటి రాజవంశాల చరిత్ర, వారు చేసిన పరిపాలన, వారి విజయాలను ఇది తెలియజేస్తుంది. ఇక్కడ మనము గమనించాల్సింది ఏమంటే ఈ 5 లక్షణాలు ప్రధానంగా చిన్న పురాణాలకు వర్తిస్తాయి.
శ్రీమద్భాగవతం వంటి మహాపురాణాలకు మాత్రము దశ లక్షణాలు ఉంటాయని పెద్దలు చెప్తారు. సో ఈ దశ లక్షణాల గురించి మనము మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఈ 18 అష్టాదశ మహాపురాణాలను 3 రకాలుగా విభజించబడ్డాయి. వేదవ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాలు హిందూ ధర్మంలో జ్ఞాన నిధులుగా భావించబడతాయి. వీటిని ప్రధానంగా త్రిగుణాల ఆధారంగా 3 వర్గాలుగా విభజించారు, అంటే సత్వ, రజో, తమో గుణాలు. ఇక్కడ ఈ సాత్విక పురాణాలు ప్రధానంగా విష్ణు ప్రధానం. ఇవి సత్వగుణ ప్రధానమైనవి. వీటిలో శ్రీ మహావిష్ణువును పరమాత్మగా కీర్తిస్తారు, మోక్ష మార్గాన్ని బోధిస్తారు. ఇక రెండవ వర్గము రాజస పురాణాలు, అంటే బ్రహ్మ ప్రధానమైనవి. ఇవి రజోగుణ ప్రధానమైనవి. సృష్టికి కారకుడైన బ్రహ్మదేవుని గురించి లేదా సృష్టి కార్యాల గురించి వివరిస్తాయి. ఇక మూడవది తామస పురాణాలు. ఇవి శివ ప్రధానమైనవి. ఇవి తమోగుణ ప్రధానమైనవి చెప్పబడతాయి. ఇవి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇస్తాయి. వీటిలో శివుడు లేదా అగ్ని ప్రధాన దైవాలుగా ఉంటాయి. ఇంకా ఆ 18 అష్టాదశ మహాపురాణాలు ఏమంటే వీటిలో మొదటిగా విష్ణు పురాణం. ఈ విష్ణు పురాణం చతుర్వ్యూహాలు, కృష్ణుని బాల్యలీలలు, మౌర్య వంశ చరిత్ర ఇందులో ఉంటాయి. ఇది చాలా ప్రాచీనమైన పురాణం అని కూడా చెప్తారు. ఇక రెండవది శ్రీమద్భాగవతం. భక్తి మార్గానికి ఇది రారాజు లాంటిది. ఇందులో కృష్ణావతారం, దశావతారాలు, పరీక్షిత్ మహారాజ్ కథ ఉంటుంది. ఇక మూడవది నారద పురాణం. ఇందులో వేదాంగాల వివరణ, వ్రతాలు, తీర్థయాత్రల మహత్యం ఎక్కువగా ఉంటుంది. ఇక నాలుగవది గరుడ పురాణం. మనిషి మరణానంతరం జీవితం, పాప పుణ్యాల ఫలితాలు, ఆత్మ ప్రయాణం గురించి ఇది వివరిస్తుంది. ఐదవది పద్మపురాణం. ఇది పరిమాణంలో చాలా పెద్దది. గీతా మహత్యం, పుణ్యక్షేత్రాలు, రాధాకృష్ణ లీలలు ఇందులో ఉంటాయి. ఆరవది వరాహ పురాణం. విష్ణువు వరాహ అవతారము దాల్చి భూదేవిని ఉద్ధరించిన కథ, భూదేవికి చెప్పిన ధర్మ సూక్ష్మములు ఇందులో ఉంటాయి. ఏడవది వామన పురాణం. వామన అవతారం, శివపార్వతుల కళ్యాణం, ప్రహ్లాదుని చరిత్ర ఇందులో ఉంటాయి. 8 మత్స్య పురాణం. మత్స్యావతార కథ, శిల్పశాస్త్రం, రాజధర్మం, తీర్థయాత్రల గురించి వివరిస్తుంది. తర్వాత కూర్మ పురాణం. కూర్మావతారం, ఈశ్వర గీత, వ్యాసగీత ఇందులో అంతర్భాగం. తర్వాత బ్రహ్మపురాణం. దీనిని ఆది పురాణం అని కూడా అంటారు. గోదావరి నదీ వైభవం, పురుషోత్తమ క్షేత్ర వర్ణన ఇందులో ఉంటుంది. పురుషోత్తమ క్షేత్రం అంటే ఏదో కాదు, అది మన పూరి క్షేత్రం. ఆ పూరి క్షేత్ర వర్ణన కూడా ఇందులో ఉంటుంది. తర్వాతది బ్రహ్మాండ పురాణం. ఇందులో లలితా సహస్రనామం, ఆధ్యాత్మిక రామాయణం అంతర్భాగంగా ఉంటాయి. విశ్వం యొక్క నిర్మాణం గురించి ఇది వివరిస్తుంది. తర్వాత బ్రహ్మ వైవర్త పురాణం. రాధాదేవికి, గోలోకానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంది. ఇది గణపతి, కృష్ణ జనన కాండలు ఇందులో ప్రసిద్ధం. తర్వాతది మార్కండేయ పురాణం. జైమిని మార్కండేయ సంవాదం అత్యంత శక్తివంతమైన దేవీ మహత్యం. దాన్ని మనము చండీ సప్తశతి అని కూడా అంటాము. అవి ఇందులో భాగాలు. తర్వాత భవిష్య పురాణం. భవిష్యత్తులో జరగబోయే విషయాలు, కలియుగ రాజ వంశాల గురించి ఇందులో ఊహించి చెప్పబడింది. సూర్యారాధన గురించి కూడా ఇందులోనే చెప్పబడిందంట. తర్వాతది శివపురాణం. దీన్ని వాయుపురాణం అని కూడా అంటారు. శివతత్వాన్ని, జ్యోతిర్లింగాల వైభవాన్ని ఇది వివరిస్తుంది. రుద్రాక్ష, భస్మధారణ నియమాలు ఇందులో ఉంటాయి. తర్వాత లింగ పురాణం. లింగోద్భవ వృత్తాంతం, శివారాధన నియమాలు, యోగశాస్త్రం గురించి ఇది వివరిస్తుంది మనకి. తర్వాత స్కంద పురాణం. ఇది అన్నింటికంటే పెద్ద పురాణం. ఇందులో కాశీఖండం, సత్యనారాయణ వ్రత కథ, కుమారస్వామి చరిత్ర ఇందులో ఉంటాయి. కుమారస్వామి చరిత్ర అంటే స్కంద చరిత్ర ఇందులో ఉంటుంది. తర్వాత అగ్ని పురాణం. దీనిని భారతీయ విజ్ఞాన సర్వస్వం అంటారు. మనము ఎన్సైక్లోపీడియా అంటాం కదా. సో అగ్ని పురాణంనే మనము ఇండియన్ ఎన్సైక్లోపీడియా అని కూడా పిలుస్తాం. వాస్తు, ఆయుర్వేదం, వ్యాకరణం వంటి అనేక లౌకిక శాస్త్రాలు ఇందులో ఉంటాయి. ఈ వర్గీకరణ పద్మపురాణం చెప్పబడింది. కానీ ఈ పురాణాలన్నీ కూడా త్రిమూర్తుల ఐక్యతను, ధర్మాచరణను ప్రధానంగా బోధిస్తాయి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనకున్న ప్రధాన ప్రశ్న, ఇన్ని పాత కథలు తెలుసుకోవడం వల్ల మనకేంటి ప్రయోజనం? మొదటిగా పురాణాల కథల వల్ల కర్మ సిద్ధాంతం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. అంటే ఒక రాజు అధర్మంగా నడిస్తే అతని రాజ్యం మీద, కుటుంబం మీద ఎలా ప్రభావం పడుతుందో కథల రూపంలో మనకు చూపిస్తాయి. అలాగే చిన్న పిల్లవాడైన ధర్మాన్ని పాటిస్తే దైవానుగ్రహం ఎలా వస్తుందో చూపిస్తాయి. ఇక రెండవది నైతిక విలువలు.
సత్యం, దానం, సేవ, శీలం, భక్తి, శాంతం ఇలాంటి గుణాల్ని నేరుగా బోధిస్తే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం మనకి. కానీ కథలుగా విన్నప్పుడు మనలో అలాగే నిలిచిపోతుంది. ఉదాహరణకి ప్రహ్లాదుడు, ధ్రువుడు, శబరిమాత, కుందలకేసి ఇలాంటి వారి కథలు వింటూ పెరిగితే మనలోనూ ఒక సంస్కారం, శ్రద్ధ పెరుగుతుంది. ఇక మూడవది సంస్కృతి మరియు చరిత్ర. పురాణాల్లో ఆలయాలు, నదులు, క్షేత్రాలు, వ్రతాలు, పండుగల గురించి చాలా బలమైన రెఫరెన్సులు మనకు దొరుకుతాయి. ఇందువల్ల భారతీయ సంస్కృతి ఎక్కడి నుండి వచ్చింది, ఎలా అభివృద్ధి చెందిందో ఒక లాంగ్ వ్యూ మనకైతే కనిపిస్తుంది ఇక్కడ. అలాగే ఆలయ శిల్పం, దేవతామూర్తులు, గోపురాల మీద కనిపించే విగ్రహాలు ఇవన్నీ చాలా వరకు పురాణ కథల ఆధారంగా రూపొందించబడ్డాయి. అంటే మనం ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు పురాణాలను తెలిసి ఉంటే ఆ గోపురం మనకు ఒక పుస్తకం లాగా కనిపిస్తుంది. ఇలా ఈరోజు మనం పురాణాలు అంటే ఏమిటి, వాటి నిర్మాణం ఎలా ఉంటుందో, వైష్ణవ, శైవ, బ్రహ్మ పురాణాల ముఖ్యాంశాలు మరియు మన జీవితానికి అవి ఎందుకు అవసరమో సంక్షిప్తంగా మాత్రం చూసాము. రాబోయే వీడియోల్లో ఒక్కొక్క పురాణం గురించి డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ పురాణాల గురించి ఒక అవగాహన అయితే లభిస్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.